మీలాంటి వాళ్ళందరికీ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన మీలాంటి యువకులను ఆహ్వానించి సీట్లు ఇచ్చి గెలిపిస్తే అధికార దాహంతో వెన్నుపోటు పొడిచారు అనేటువంటి ఒక ముద్ర అయితే పడింది కదా. నాకైతే అంత వెన్నుపోటు పొడిచారని మొత్తం నాకు ఇండివిజువల్గా నా వ్యక్తిగతంగా అయితే పడలేదండి. ఎందుకంటే నేను భాస్కర్ రావు అనుచరుణ్ణి. భాస్కర్ రావు గారి వల్లే మనం ఇంత దూరం వచ్చాం ఈ రాజకీయ ఓనామాలు వచ్చేది. వెంకటరత్నం గారి తర్వాత ఆయనతో వెళ్ళకపోతే నేను వెన్నుపోటు పొడిచినాడిని అయ్యేవాడిని. మీరు భాస్కర్ గారికి వెన్నుపోటు పొడిచినాడిని అయ్యేవాడిని. అది సో యూ హ్యావ్ నో రిగ్రెట్స్? అసలు నో నథింగ్ డూయింగ్. అది దాంట్లో కొంచెం కూడా ఆలోచించను నేను. సో భాస్కర్ రావు గారు చేసిన పని మంచిగా చేయడానికి పక్కన పెడితే మీరు భాస్కర్ రావు గారికి మంచిగా చేయడానికి పక్కన పెట్టండి అంతే. కాదు నా అభిప్రాయం నేను ముందే చెప్పాను కూడా ఆయనకి, కానీ తప్పదు అది. సో అది ఒక వ్యూహాత్మక తప్పిదం అంటారా? మీ నాది తప్పిదం కాదండి, భాస్కర్ గారు తప్పిదం. భాస్కర్ రావు గారిది తప్పిదం. ఏం తప్పిదం అంటారు? అదే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వెళ్ళటం. గవర్నమెంట్ ఫామ్ చేయకుండా డిసెంట్ గ్రూప్తో కూర్చుంటే సరిపోయేది. తర్వాత ఏం జరిగేది అప్పుడు చూసుకునేవాళ్ళు. సో ఆ రోజు ఏదైతే ఆగస్టు సంక్షోభంలో మొత్తం కీ రోల్ ప్లే చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన వల్లనే ఎన్టీఆర్ కానివ్వండి, అసలు విభేదాలు రావడానికి ఎన్టీఆర్, పర్వతనేని ఉపేంద్ర వీళ్ళేనండి ముఖ్యంగా. ఎవరికి విభేదాలు? ఈ భాస్కర్ గారికి ఎన్టీఆర్కి విభేదాలు రావడానికి కారణమే మెయిన్ వీళ్ళిద్దరూ. కానీ అది ఎప్పుడు ఆ విభేదాలని అంటే తగ్గించుకోవడానికో లేకపోతే దగ్గర అవడానికో ప్రయత్నించలేదు. అప్పుడు చేయలేదు ఆయన చేయలేదు. భాస్కర్ రావు ఇప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. సో భాస్కర్ రావు గారు సబ్సిక్వెంట్గా మళ్ళీ మీరు అది అంటే నెల రోజుల పాటు ప్రభుత్వం ఉంది, మీకు అప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు అంటే నేను వద్దన్నానండి. నాతో పాటు గోవాడ మల్లికార్జునరావు అని ఒక ఎస్సీ క్యాండిడేట్ వచ్చాడు, అతనికి ఇప్పించాను మా జిల్లా నుంచి. నాకు వద్దన్నా నేను, నాకు ఇది ఉండదని తెలుసు నెల రోజుల మంత్రులు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పట్లో పివి నరసింహరావు గారు జయహంద్ర ఉద్యమంలో కొంతమందికి మంత్రులు ఇచ్చారు, వారం 10 రోజుల్లో ఉండారు. అప్పుడు తర్వాత ప్రభుత్వం రద్దయింది. ఎవరు అక్కడ పివిఎస్ చౌదరి అట్లు ఈ చక్కరపాణి ఇప్పుడు శాసనమండలి స్పీకర్ వీళ్ళందరికీ ఇచ్చారు. అప్పుడు నాకు మీకు ముందే తెలుసు అంటే ఇట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. సో అయినప్పటికీ తప్పక మీరు చేశారంటారు? నాకు తప్పక కాదు, ఇక అంతే. ఇక నేను ఆయనతో ఉంటాం అంతే. ఇప్పుడు ఇంకోటి అండి, అదే 84 ఆగస్టు సంక్షోభం అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. ఇది భాస్కర్ రావు గారు అయిపోయి వచ్చినటువంటి నన్నపనేని రాజకుమారి గారు కానీ. ఇక్కడ ఒకటి చెప్పాలండి, నేను ఈ భాస్కర్ రావు గారు అదే పక్కన పెడితే ఎన్టీ రామారావు గారు కూడా నాకు పూర్తిగా విలువ ఇచ్చారు. ఆయనతో మీకు విభేదాలు అస్సలు లేవండి. ఎందుకంటే దాదాపు సగం సీట్లు నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చారండి మా జిల్లాలో. అసలు 2-3 బీఫారాలు ఖాళీ ఇచ్చారు నాకు, ఎవరికి ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో. మరి నాకు తెలిసి విజయవాడ వెస్ట్ బిఎస్ జయరాజుని పెట్టింది నేను, బీఫార్మ్ సంతకం పెట్టింది ఎంటీ బీఫార్మ్లో ఇస్తే. అట్లాగే కైకులూరు కమ్మిలి విటన్లు తీసుకొచ్చింది నేను. అప్పటికి రామినేని ఆదినారాయణ లేకపోతే ఇంకో అతని పేరు ఏదో ఉందండి, ఆదినారాయణ మండవల్లి అతను ఇస్తారు అనుకున్నారు. అసలు ఆల్రెడీ దాదాపు ఫైనల్ అయిపోయింది. అప్పుడు నేను విఠల్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేశారు, కొంచెం చరిత్ర ఉంటుకుంటామో అని ఆయన చెప్తే భాస్కరారిని అప్పుడు విఠల్ కొల్లేరు బోర్డులో కొల్లేరు దానికి ఎండోమెంట్స్ ఆఫీసర్ అదే పెద్దింట మా గుడికి అది దాంతో రిజైన్ చేయించి విఠల్ని. సో ఇక్కడ ఒకటి చెప్పేది విఠల్ తర్వాత కోవాడ మల్లికార్జునరావు, ఇది నిడుమూరు, ఒక్కబట్ల శ్రీరామ్ ప్రసాద్ అవినిగడ్డ, అట్లాగే ఎన్నేని సీతాదేవి మా వదినే అండి. ఆయన ఏంటంటే రామారావు నాకు చెప్పారు, మనం పిన్ననేని కోటేశ్వరరావు గారి మీద బలమైన అభ్యర్థిని పెట్టాలి, అది లేడీ కావాలి మనకి, మీరు ఎతకు తీసుకురమంటే ఆమెను తీసుకొచ్చి పెట్టేవాడు. ఇట్లా ఇంకా కొంతమందిని ఇట్లా మనం చెప్పిన వాళ్ళందరికీ దాదాపు ఇచ్చారండి ఆయన టికెట్లు. మనం ఆ గౌరవాన్ని ఆయన. కానీ మీరు ఈయన వైపు రావడం వల్ల మళ్ళీ మీరు తెలుగుదేశంలోకి వెళ్ళలేకపోయారా? ఎమ్మటే వెళ్ళలేదండి. తర్వాత 1989 ఎలక్షన్ల ముందు జాయిన్ అయ్యారు. ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడేనండి. 89లోనే 88 ముందు నాకు హరికృష్ణ గారికి మంచి స్నేహం ఉందండి. ఆ స్నేహం మీద హరికృష్ణ గారు పిలిచి మనం జాయిన్ అవ్వు ఎందుకు అంటే అప్పుడు మరి మీరు భాస్కర్ రావు గారి వర్గం కదా, మరి ఎక్కడికి వెళ్ళలేదండి నేను. ఏ పార్టీ తర్వాత భాస్కర్ రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పెట్టినా నేను పోటీ చేయలే.
85లో నాకు ఇష్టం లేదు. అది అప్పటి నుంచి వచ్చి చెప్పాను ఆయనకి, ఇది అసలు వద్దండి అంటే అని. మీరు తెలుగుదేశంలోకి పునఃప్రవేశించడానికి ఆయన అభ్యంతరం పెట్టలేదా? ఏం అభ్యంతరం పెట్టలేదు. నేను ఎవరితో అయితే స్నేహంగా ఉన్నానో రాజకీయాల్లో ఎవరితోనూ నాకు ఎప్పుడూ విభేదాలు లేవండి. ఆయనతో ఇవాళకే అందరితోనూ మంచి రిలేషన్స్. మీరు 89 ముందు జాయిన్ అయ్యారని అంటున్నారు. అప్పుడు మీ జిల్లా నుంచి బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరు అభ్యంతరం పెట్టలేదా? ఎవరు పెట్టలేదండి. అంటే రామారావు హరికృష్ణ ఉండగా ఇంకేంటండి పెట్టేది. అప్పుడు నెహ్రూ కూడా ఈ మర్డర్ కేసు ఇరుకుని చేస్తూ, అప్పుడు రంగా మర్డర్ కేసు జరిగిన కొత్తలో ఇది సో నేను అడుసుమిల్లి జయప్రకాష్, మాజీ శాసనసభ్యుడిని, విజయవాడ. నా రాజకీయ అనుభవాల్ని, మిగతా విషయాలన్నిటినీ ఐ డ్రీమ్ న్యూస్తో నేను పంచుకున్నాను. తప్పక మీరందరూ వీక్షిస్తారని కోరుకుంటున్నాను. దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను.